హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ విద్యా వేదిక. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తుంటే ఒకసారి ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ప్రీవియస్ టెట్లో వర్ణమాల నుంచి అడిగిన క్వశ్చన్స్ చూద్దాం. క్రింది వానిలో పరుషాలేంటి? పరుషాలంటే కచ్చట తపలు. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్రింది వాటిలో ఊష్మాలు, ఊది పలికేవి ఊష్మాలు. షే, షా, సా, హా, వీటిని ఊష్మాలు అంటారు. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్రింది వానిలో ఓష్ట్యాలు, పెదవుతో పలికేవి ఓష్ట్యాలు. ఊ, ఊ, పా, ఫా మొదలైనవి. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్రింది వానిలో అనునాసికం ఏది అని అడిగారు. క, నా, గా, యా ముక్కుతో పలికేవి అనునాసికాలు. సో నా అనేది అనునాసికం. థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్. క్రింది వానిలో అంతస్థాక్షరాన్ని గుర్తించండి. యా, రా, బండిరా, లా, అళ, వాని అంతస్థాలు అంటాం. సో యా అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్రింది వానిలో కంఠ తాళవ్యాలు అంటే కంఠం మరియు దౌడ సాయంతో పలికేవి. ఏ, ఏ, ఐని కంఠ తాళవ్యాలు అంటాం. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్రింది వానిలో ఊష్మాక్షరాన్ని గుర్తించండి. ఊది పలికేది షా, కాబట్టి ఆన్సర్ 3 కరెక్ట్. మీరు ప్రీవియస్ టెట్ పేపర్స్ గమనిస్తే మనకి తెలుగులో వర్ణమాల నుంచి ఖచ్చితంగా ఒక బిట్ ఇవ్వడం జరిగింది. సో మనం ఈరోజు వర్ణమాల టాపిక్ పూర్తిగా నేర్చుకొని నెక్స్ట్ రాబోయే టెట్లో మనం వర్ణమాల నుంచి వచ్చే ఒక బిట్ని చేయగలిగే విధంగా ఈ వీడియోలో మొత్తం వివరంగా నేర్చుకుందాం. మనకి తెలుగు భాషలో 56 అక్షరాలు ఉన్నాయి. ఈ 56 అక్షరాలను కలిపి మనం తెలుగు వర్ణమాల అని అంటాం. అయితే ఈ 56 అక్షరాలను 3 భాగాలుగా విభజించారు. ఏంటి? అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. ఇప్పుడు మనకి అచ్చులు ఆ నుంచి అవు వరకు. ఈ మధ్యలో నేను రౌండ్ చేశాను చూడండి, వీటిని లు, లు అని చదువుతారు. అయితే ఇప్పుడు ఇవి వాడుకలో లేవు. మొత్తం ఆ నుంచి అవు వరకు ఉన్న అచ్చులు 16 ఉన్నాయి. మన అచ్చులని చూడండి, మన అచ్చులను స్వరాలు, ప్రాణాలు, నాదాలు అని కూడా పిలుస్తాం. అచ్చులకి ఇంకో పేరు ఏదంటే స్వరాలు, ప్రాణాలు, నాదాలు. నెక్స్ట్ వచ్చేసి హల్లులు. హల్లులు కా నుంచి హా వరకు మిగిలినవి, అచ్చులు కాకుండా మిగిలినవి కా నుంచి హా వరకు ఉండేవి హల్లులు. హల్లులు మొత్తం 37. మనం హల్లులని ప్రాణులు అని కూడా అంటాం. అచ్చులని ప్రాణాలు, నాదాలు, స్వరాలు అని అంటాము. హల్లులని ప్రాణులని కూడా అంటాం. నెక్స్ట్ ఉభయాక్షరాలు ఎన్నంటే 3. అవేంటంటే 0, అరసున్న, విసర్గ. ఈ మూడింటిని ఉభయాక్షరాలని అంటాము. నెక్స్ట్ ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు. అచ్చులలో ఏవైతే ఒక మాత్ర కాలంలో ఉచ్చరించగలమో వాటిని ఒక మాత్ర అంటే చిటిక వేసినంత కాలం. సో మనం ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఏంటి? ఆ, ఈ, ఊ, రు, లు, ఏ, ఓ. వీటిని హ్రస్వాలు అంటారు. నెక్స్ట్ 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఉన్నాయి చూడండి అచ్చుల్లో, వాటిని దీర్ఘాలు అంటారు. ఆ, ఈ, ఊ, రు, లు అలా దీర్ఘంతో చదువుతాం కదా. ఏ, ఐ, ఓ, ఔ వీటిని పలకడానికి 2 మాత్రల కాలం పడుతుంది. సో వీటిని దీర్ఘాలు అని అంటారు. నెక్స్ట్ హల్లులు చూద్దాం. ఇప్పుడు హల్లుల గురించి తెలుసుకుందాం. హల్లులలో కా నుంచి మా వరకు మనం రాస్తాం కదా. కా, ఖ, గా, ఘ, ఇన్య, ఛా, ఛ, జా, ఝ, ఇని, టా, టా, డా, ఢ, న, థా, థా, దా, ధ, న, పా, ఫా, బా, భ, మ. సో వీటిని చూడండి, కా, ఖ, గా, ఘ, ఇన్య కవర్గము, చా, ఛ, జా, ఝ, ఇని చవర్గము, టా, ఠా, డా, డ, న, అన టవర్గము, తా, థా, దా, ద, న తవర్గము, పా, ఫ, బా, భ, మ పవర్గం. ఇలా కా నుంచి మా వరకు ఉన్న అక్షరాలని 5 వర్గాలుగా విభజించవచ్చు. ఫస్ట్ మనం చూద్దాం. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ టాపిక్ మీరు వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఖచ్చితంగా ఒక బిట్ అనేది ఈ టాపిక్ నుంచి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పరుషాలు. పరుషాలు అంటే ఏంటో చూడండి, కఠినంగా పలికే అక్షరాలు. ఇక్కడ కచట తప ఉన్నాయి చూడండి, కచట తప. కచట తపని పరుషాలు అంటారు. ఈ క్వశ్చన్స్ టెట్లో ఇచ్చారు దీని గురించి.
క్రింది వాటిలో పరుషాలేవి అని. కఠినంగా పలికే అక్షరాలు కచట తప. ఈ కచట తపలను పరుషాలు అంటారు. తేలికగా పలికే అక్షరాలు, ఇక్కడ గజడ దబ ఉన్నాయి చూడండి, ఈ గజడ దబని సరళాలు అంటారు. కచట తపని పరుషాలు అంటారు, గజడ దబని సరళాలు అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఒత్తుతో ఉన్న అక్షరాలు ఉన్నాయి చూడండి, ఒత్తులతో అంటే ఒత్తు ఖ, ఒత్తు ఘ, ఒత్తు ఛ, ఇలా ఒత్తులతో ఉన్న ఈ అక్షరాలని వర్గయుక్కులు అంటారు. మొత్తం 10 ఉంటాయి. ఇవొక 5, ఇవొక 5. సో కా చ ట త ప ని పరుషాలు అంటారు, గజడ దబని సరళాలు అంటారు. ఈ మిగిలిన ఈ ఒత్తు అక్షరాలు ఉన్నాయి చూసారు, ఈ 10ంటిని కలిపి ఏమంటారంటే వర్గయుక్కులు అంటారు. ఇంకా మిగిలిపోయినవి ఏంటి, ఈ లాస్ట్లో ఉండేవి ఇన్య, ఇని, అణ, నా, మా. వీటన్నింటినీ మనం ముక్కు సాయంతో పలుకుతాం. సో వీటిని అనునాసికాలు అంటారు. ఈ ముక్కు సాయంతో పలికే వాటిని అనునాసికాలు అంటారు. కచట తపని పరుషాలు అంటారు, గజడ దబని సరళాలు అంటారు. మిగిలిన ఒత్తు అక్షరాలు ఏవైతే ఈ 10 ఒత్తు అక్షరాలు ఉన్నాయో వాటిని వర్గయుక్కులు అంటారు. అలాగే ఇన్యా, ఇని, అణ, నా, మా ముక్కుతో పలుకుతాం కాబట్టి, ముక్కుని నాసిక అంటారు కాబట్టి ముక్కుతో పలికే వాటిని అనునాసికాలు అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ కా నుంచి మా వరకు, కా నుంచి మా వరకు మొత్తం ఎన్ని అక్షరాలు ఉంటాయి, 25 అక్షరాలు కదా కా నుంచి మా వరకు. ఆ కా నుంచి మా వరకు గల హల్లులను ఏమంటామంటే స్పర్శాలు అని అంటాం. ఇక్కడ కా నుంచి మా వరకు ఉన్న ఈ 25 అక్షరాలని ఏమంటారంటే స్పర్శాలు అని అంటారు. ఇంకా మనకి ఏం మిగిలిపోయాయి, యా, రా, లా, వా, షే, షా, షా, హా, అళ, అక్ష, బండిరా. అవును కదా. అందులో చూడండి, అంగిలి సాయంతో పలికే అక్షరాలు ఏవి, యా, రా, లా, వా. యా, రా, లా, వా అని గుర్తుపెట్టుకుంటే రా బండిరా, లా అల, మొత్తం 6 అక్షరాలు. యా, రా, లా, వా అంటే యా, రా, బండిరా, లా అంటే లా అల, నెక్స్ట్ వా. మొత్తం ఆ 6ంటిని కలిపి అంతస్తాలు అంటారు. ఈ 6ంటిని కలిపి అంతస్తాలు అంటారు. నెక్స్ట్ గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలను ఏమంటారు చూడండి. మనం ఊదుతూ ఏవి పలుకుతాం చూడండి, షే, షా, సా, హా. అవి పలికేటప్పుడు గాలి బయటకు వస్తుంది. వాటిని ఊష్మాలు అంటారు. ఊది పలికే వాటిని ఊష్మాలు అంటారు. సే, షా, షా, హా. 3 షాలు 1 హా. మొత్తం ఈ 4ంటిని కలిపి ఊష్మాలు అంటారు. నెక్స్ట్ పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరాలు అంటారు. మొత్తం హల్లులు కా నుంచి బండిరా వరకు కదా. సో కచట తపని పరుషాలు అంటాం, గజడ దబని సరళాలు అంటాం. ఈ 2 కాకుండా మిగిలిన హల్లులన్నింటినీ కలిపి స్థిరాలు అంటారు. నెక్స్ట్ మరొకసారి చెప్పుకుందాం చూడండి. కచ్చట తపను పరుషాలు అంటారు, గజడ దబను సరళాలు అంటారు. ఈ ఒత్తు అక్షరాలు 10ంటిని కలిపి వర్గయుక్కులు అంటారు. ఇన్యా, ఇని, అణ, నా, మా ఈ ముక్కుతో పలుకుతాం కాబట్టి అనునాసికాలు అంటారు. కా నుంచి మా వరకు ఉన్న కా నుంచి మా వరకు ఉన్న ఈ 25 హల్లులని కలిపి ఏమంటామని చెప్పాను, స్పర్శాలు అంటారు. నెక్స్ట్ మనకి ఊది పలికేవి ఏంటి, 3 సార్లు హా, షే, షా, షా, హా. ఈ 4ంటిని కలిపి ఏమంటారు, ఊష్మాల అంటారు. అలాగే యా, రా, లా, వా అంటే యా, రా, బండిరా, లా, అళ, వా. మొత్తం ఈ 6ంటిని కలిపి అంతస్తాలు అంటారు. నెక్స్ట్ వర్ణోత్పత్తి అంటే అవి ఉత్పత్తి అయ్యే స్థానం బట్టి వాటి పేర్లు చూడండి. కంఠం నుంచి పుట్టే అక్షరాలు మనం పలికేటప్పుడు వాటిని కంఠం నుంచి పలికామనుకోండి, వాటిని కంఠ్యాలు అంటారనమాట. చూడండి, ఆ, ఆ, ఖ, ఖ, ఘ, ఘ, ఇన్యా, హా, విసర్గ ఇవన్నీ కూడా మనం కంఠం నుంచి పలుకుతాం. సో వీటిని కంఠ్యాలు అంటారు. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అకవర్గ కంఠ్య. ఎలా గుర్తుపెట్టుకుంటారు, అకవర్గ కంఠ్య. అకవర్గ కంఠ్య అంటే ఆ అంటే ఆ, కవర్గం అంటే క, ఖ, గ, ఘ, ఇన్యా, హ, విసర్గ. ఇవి మొత్తం అకవర్గ కంఠ్య
అని గుర్తుపెట్టుకోండి. అంటే ఆ ఆ కా ఖ గ ఘ ఞ హ విసర్గ ఇవి కంఠం నుంచి పుడుతున్నాయి కాబట్టి వీటిని కంఠ్యాలు అంటారు. నెక్స్ట్ చూడండి తాళవ్యాలు. తాళు అంటే దవడ. అవి పలికేటప్పుడు మనం దవడ నుంచి పలుకుతామన్నమాట. చూడండి ఈ ఈ చ ఛ జ ఝ ఇని యా ష వీటిని తాళవ్యాలు అంటారు. ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఇచవర్గ యశ తాళవ్య. ఇచవర్గయశ తాళవ్య. చూడండి ఈ ఇచవర్గ అంటే ఈ చవర్గం అంటే చా ఛ జ ఝ ఇని యా ష వీటిని తాళవ్యాలు అంటారు. ఇచవర్గయశ తాళవ్య. ఇచవర్గయశ తాళవ్య అంటే ఈ చా ఛ జ ఝ ఇని యా ష వీటిని తాళవ్యాలు అంటారు. తాళు అంటే దౌడ. నెక్స్ట్ నాలుకతో పలికేవి మూర్ధన్యాలు. నాలిక అంగిలికి టచ్ అవుతూ పలుకుతామన్నమాట వాటిని. చూడండి నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ మన నాలిక పైన ఉన్న అంగిలిని తాకుతూ పలికితే వాటిని మూర్ధన్యాలు అంటారు. రు రు టా ఠ డా ఢ అణ రా ష మొదలైనవి. ఎలా గుర్తుపెట్టుకుంటారు? రుటవర్గ రష మూర్ధన్య. రుటవర్గం అంటే రు రు టా ఠా డా డా అణ టవర్గం అంటే. మళ్ళీ తర్వాత రష రుటవర్గ రష మూర్ధన్య అని గుర్తుపెట్టుకోండి. మూర్ధన్యాలు అంటే ఏంటంటే నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు. రుటవర్గ రష అంటే రు టవర్గం అంటే టాఠా డాఢాన రష అంటే ఈ రెండు అక్షరాలు కలిపితే ఇవన్నీ కలిపి మూర్ధన్యాలు. నెక్స్ట్ దంత్యాలు అంటే దంతం సాయంతో పలికేవి. దంత్యాలలో మన వాడుకలో లేని 4 అక్షరాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం చూడండి లూలు వాడట్లేదు. నెక్స్ట్ వీటిని చై జై అని పలుకుతారు. చై జై వీటిని కూడా మనం వాడట్లేదు. అంటే చాపైన ఈ సింబల్ ఉంటుంది చూడండి తావొత్తులాగా, జాపైన తావొత్తులాగా ఉంది. చై జై అంటారు వీటిని. లూలు చై జై. నెక్స్ట్ తవర్గం తాథ దాధ నా లాస వీటిని దంత్యాలు అంటారు. చూడండి దంతం సాయంతో పలికితే దంత్యాలు అంటారు. వీటిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే లుతవర్గ లస ప్లస్ చై జై. లుతవర్గ లస చై జై కలిపితే దంత్యాలు. లుతవర్గం అంటే లు తవర్గం అంటే తాథ దాదాన చై జై వీటిని దంత్యాలు అంటారు. నెక్స్ట్ పెదవి సాయంతో పలికేవి, పెదవులతో పలికేవి ఓష్ట్యాలు. చూడండి ఊ ఊ పా పా బా బా మా పెదవులతో వీటన్నింటినీ పెదవుల సాయంతో పలుకుతాం. వీటిని ఓష్ట్యాలు అంటారు. చూడండి ఉపవర్గ ఓష్ట్య. ఉపవర్గం అంటే ఊ పాప బాబ మా వీటిని ఓష్ట్యాలని అంటారు. ఇవి మీరు ఇవన్నీ పూర్తిగా చదవండి. నెక్స్ట్ మనకి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కూడా ఒక్కో అక్షరాన్ని పలికి చూడండి. మీరు పలికినప్పుడు కంఠంతో పలికితే కంఠ్యాలని, నెక్స్ట్ దవడతో పలికితే తాళవ్యాలని. చూడండి సపోజ్ ఇప్పుడు ఊ ఊ మా అని పలికినప్పుడు పెదవులతో పలుకుతున్నాం కాబట్టి ఓష్ట్యాలని. చూడండి దంతాల సాయంతో పలికామనుకోండి తా తా దా దా అని, వాటిని దంత్యాలని. అలా క్రాస్ చెక్ చేయండి ఒకసారి మీరు బిట్ని. నెక్స్ట్ వీలైనంత వరకు అకవర్గ చెప్పాను కదా నేను, అకవర్గ కంఠ్య, ఇచవర్గ యశ తాళవ్య, రుటవర్గ రష మూర్ధన్య. నెక్స్ట్ చై జైలు ఈ 4 వాడుకలో లేని పదాలు. నెక్స్ట్ ఏంటి తాత దాదాన లస. చూడండి తవర్గ లస, తవర్గ లస దంత్య. పెదవి సాయంతో పలికేవి ఉపవర్గ ఓష్ట్య అంటే ఊలు పవర్గము. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏఏఐ. ఏఏఐ ఈ మూడింటిని కంఠ తాళవ్యాలు అంటారు. కంఠ తాళవ్యాలు అంటే కంఠము ప్లస్ దౌడ రెండు కలిపి పలికేవి. కంఠ తాళవ్యాలు ఏంటంటే ఏఏఐ. నెక్స్ట్ కంఠ్యోష్ట్యాలు అంటే కంఠము పెదవులుతో పలికేవి కంఠ్యోష్ట్యాలు. ఓ ఓ ఔ కంఠ్యోష్ట్యాలు. నెక్స్ట్ వాని దంతోష్ట్యం అంటారు. అంటే దంతము మరియు ఓష్ట్యంతో పలుకుతాం. మనం వా పలికేటప్పుడు మన పళ్ళు అంటే మన దంతాలు ఏవైతే ఉందో పై దంతం చూడండి కింద పెదవికి తగులుతుంది.
బా వా అంటాం. సో వాని దంత్యోష్ట్యం అని అంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఖచ్చితంగా ఇందులోంచి ఒక బిట్ అనేది అడగడం జరుగుతుంది. చాలా కేర్ఫుల్గా చదివి ఆ మార్క్ మీ సొంతం చేసుకోండి. ఇప్పటివరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో నచ్చితే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ అప్డేట్స్ గురించి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.